నాచగిరి టీవీ న్యూస్. మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు మాజీ సీఎం గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తూప్రాన్ మండల నాయకులు ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. బస్సులో నుండే అభివాదం చేశారు. బుధవారం సాయంత్రం మార్కుక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుండి నర్సాపూర్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు వెళుతూ మార్గమధ్యంలో తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద కొద్దిసేపు ఆగి బస్సులో నుంచి ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి నాయకులను, కార్యకర్తలను పరిచయం చేశారు. కేసీఆర్కు స్వాగతం పలికిన వారిలో తూప్రాన్ జెడ్పీటీసీ సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షులు బాబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పాంజాల ఆంజనేయులు గౌడ్, సీనియర్ నాయకులు ఎం. కిష్టారెడ్డి, మన్నె శ్రీనివాస్, షబ్బీరు, యసీన్, శ్రీకాంత్, మున్సిపల్ అధ్యక్షులు సరాఫ్ సతీష్ చారి, మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, కౌన్సిలర్లు బొంది వెంకట్ గౌడ్, భైరం సత్యలింగం, మామిడి వెంకటేష్, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మల్లికార్జున్ గౌడ్, గంగాధర్ వెంకటేష్, అచ్యుత్ రెడ్డి, యవపూర్ గ్రామం నరసింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. రెడ్డి ఎంపీ అభ్యర్థి గారికి ఓటేసి మరి కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున మరి గెలిపించాల్సిన అవసరము తూప్రాన్ ప్రజలపై ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ తూప్రాన్ మనోహర్బాద్, తూప్రాన్ పాత మండలి అంతా కూడా మనమందరం కూడా మన అభివృద్ధిని, మన ఊర్లను, గ్రామాలను, మున్సిపాలిటీని మల్లె మొక్కలను తయారు చేసి మన మంచినీళ్ళు ఇచ్చి అన్ని రకాల సౌకర్యాలు చేసినటువంటి కేసీఆర్ గారికి మరి ఎంతైనా గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటేనే టీఆర్ఎస్ గడ్డ, ఈ గడ్డ నుంచి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ మన శ్రేణులందరూ కూడా తప్పకుండా వచ్చే 13వ తారీఖు నాడు మరి అందరం కూడా ఒక ఐక్యమత్యంతో కలిసి పనిచేసి ఈ అబద్ధాల కాంగ్రెస్ ను, ఈ 6 గ్యారంటీలు అమలు చేయకుండా అబద్ధాలు చెప్తున్నట్టు కాంగ్రెస్ కారు గుర్తు తీయాలని సందర్భంగా తెలియజేస్తూ అతనికి ఇక్కడ తూప్రాన్ మున్సిపల్లో జనవిభాగం చెందారు. మొన్న కూడా హరిశంకర్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున మనం 20,000 మందితో సక్సెస్ చేసుకున్నాం. ఇలా ప్రజలు గుర్తిస్తున్నారు. ఇలా ఏ పార్టీ అయితే ఇలా మంచి చేస్తుందో ఇలా అర్థమవుతుంది. గత 4 ఏళ్లలో ఏం జరుగుతుంది? బాగా అడివడిగా జరుగుతున్నది. ఉన్న కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఆపేసారు. వీళ్ళు పెట్టిన కొత్త పథకాలు లేవు. ఏం జరుగుతుంది? మరి ఇంతకుముందు జరిగిన పథకాలు ఇప్పుడెందుకు జరుగుతలేవు? అది ప్రభుత్వం తెలియజేసుకోవాలి. కాబట్టి పథకాలు కూర్చో తప్పకుండా, క్రమం తప్పకుండా ప్రతి ఒక్క పథకాన్ని ఆపకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమని ఇలా ప్రజలందరూ గుర్తిస్తున్నారు. ఇలా పెద్ద ఎత్తున నిరాదరణ చేస్తున్నారు. కాబట్టి రాబోయే కొద్ది కాలంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేపట్టే అవకాశాలు కాబట్టి కాబట్టి జై తెలంగాణ. మన నాచగిరి టీవీ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే న్యూస్ మీకు ముందుగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన నాచగిరి టీవీ న్యూస్.